ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ ఒక స్పెషల్ స్వీట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం శాంతి? బొబ్బట్లు. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటుంది దీనికి. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేసేయండి. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఇప్పుడు మైదాలు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని పిండితో బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకున్నామంటే పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది, చేతికి అస్సలు అంటుకోదు. పిండి మొత్తం ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పైన గీని ఇలా వేసుకొని పిండి ఆరకుండా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసి స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు ఎండు కొబ్బరి పలుకులు, ఒక 4-5 యాలకులు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగానే మనం ఉడకపెట్టుకున్న పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పుతో పాటు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1/2 కప్ బెల్లం అనేది కొలత. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం మిక్స్ చేసుకోవాలి. అప్పుడు బెల్లం అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత కొబ్బరి యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. బొబ్బట్లు చేసుకోవడానికి టైం పట్టినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలాగ బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది కూడా యూస్ చేయొచ్చు. పాలిథిన్ కవర్స్ ఏదన్నా కూడా యూస్ చేయొచ్చు. దాని మీద గీ రాసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. ముందుగా మైదా పిండిని కూడా ఇలా ఉండల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. బొబ్బట్లకి ఎంత నెయ్యి యూస్ చేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా మైదాని ప్రెస్ చేసుకున్న తర్వాత లోపల పూర్ణం పెట్టుకోవాలి. తర్వాత ఇలా క్లోజ్ చేసుకోవాలి, పిండి బయటికి రాకుండా. చూసారు కదా, ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటే కొంచెం ఈవెన్గా పిండి అనేది స్ప్రెడ్ అవుతుంది, ఒక దగ్గరే ఉండకుండా ఉంటుంది. తర్వాత దీని మీద కూడా కొద్దిగా గీ అప్లై చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. చేత్తోనే ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా ఎంత పల్చగా ఒత్తుకుంటే బొబ్బట్లు అంత బాగుంటాయి. తర్వాత ఒక పెనం మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత బొబ్బట్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడా కూడా ఆయిల్ యూస్ చేయకుండా ఓన్లీ గీని మాత్రమే యూస్ చేయాలి. ఈ బొబ్బట్లు వేడిగా తింటే ఇంకా బాగుంటుందన్నమాట ఫ్లేవర్. ఒకవేళ చల్లారినా కూడా దోశ పెనం మీద కొద్దిగా హీట్ చేసుకుంటే ఆ గీ మెల్ట్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా బొబ్బట్లు ట్రై చేశారా? ప్రతి ఉగాదికి తెలంగాణలో అయితే బొబ్బట్లు చేస్తారు కదా, ఈ ఉగాదికి ఈ బొబ్బట్లు నా స్టైల్లో ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.